అందరికీ నమస్కారం. నేను మీ పవన టైల్స్ బై పవన ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. అలాగే కథంతా వినండి. నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఇంకొక మాట కూడా ఇవాళ ఏంటంటే, మీ అందరి అభిమానాలతోటి నాకు 50 సబ్స్క్రైబర్లు దాటారు. అలాగే వ్యూ కౌంట్ కూడా పెరిగింది. ఈ లవ్ అండ్ ఎమోషనల్ సిరీస్ని మీరు బాగా ఆదరించినందుకు మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంక కథలోకి వెళ్ళిపోదాము. ఆ రోజు 8వ రోజు. ప్రకాశం ఇంట్లోంచి వెళ్ళిపోయి మొదటి రోజు రాత్రి ఇంటికి ఎంతకీ రాని మగుడిని తిట్టుకుంటూ పడుకుంది శారద. ఎవరితో కూర్చుని పేకాడుతున్నాడో, తాగుతున్నాడో అంటూ తిట్టుకుంది. ఇల్లు పట్టని మగుడిని తిట్టుకుంటూ ఉంది. మర్నాడు ఉదయానికి రాకపోతే ఏ స్నేహితుడి ఇంట్లోనే పడుకుని అట్నుంచటే ఆఫీస్కి పోయాడేమోనని సరిపెట్టుకుంది. ఆ రాత్రి కూడా ఇల్లు చేరకపోయేసరికి గాబరా పడిపోయింది. పిల్లల్ని తెలుసున్న ఇళ్ళకి పంపింది. అతని స్నేహితులు ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసింది. నిన్న అతను వాళ్ళెవరికీ ఇళ్ళకి వెళ్ళలేదని విని గాబరా పడిపోయింది. ఊళ్ళో ఉన్న తన తమ్ముడిని పిలిపించింది. ఇరుగు పొరుగు చేరారు. చర్చలు జరిపారు. 4-5 ఆసుపత్రులకి యాక్సిడెంట్ కేసుల గురించి వెళ్ళి వాకప్ చేశారు. అనుమానం వచ్చిన చోట వెళ్ళి చూసి కాదని తేల్చుకున్నారు. రేపు ఆఫీస్కి కూడా వెళ్ళి వాకప్ చేస్తానన్నాడు తమ్ముడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. రేపు ఆఫీస్లో అడిగే పని ఏదన్నా ఎక్కడికైనా పంపారేమో తెలుసుకున్నాక పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దామనేసి డిసైడ్ అయిపోయినారు అందరూ. మర్నాడు ఆఫీస్ వాళ్ళు చెప్పింది విని నిర్ఘాంతపోయాడు తమ్ముడు. జాబ్కి వారం కిందటే రిజైన్ చేసేసి అతను ఆఫీస్ నుండి రావాల్సిన మొత్తాలన్నీ కూడా వసూలు చేసేసుకున్నట్ట. ఫారిన్లో మంచి ఆఫర్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోతున్నానని చెప్పేట. ఫ్యామిలీకి ఈ విషయం తెలియదని విని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఏ దేశం, ఏ ఉద్యోగం అన్న వివరాలు కూడా తమకు తెలియవన్నారు. కబురు విని శారద నిలువున కూలిపోయింది. మాట మాత్రమేనే చెప్పకుండా ఇలా హఠాత్తుగా మాయమవడం ఎందుకు అన్నది ఎవరికీ అంతుపట్టలేదు. విదేశాలకి ఉద్యోగానికి వెళ్తే ఇంట్లో చెప్పకుండా వెళ్ళడం ఏంటి? మళ్ళీ వస్తాడా రాడా? భార్య పిల్లల్ని ఇలా హఠాత్తుగా వదిలేసి వెళ్ళడం ఎందుకు? ఉద్యోగానికైతే ఎన్ని రకాలుగా ఆలోచించినా అర్థం కాలేదు అతని చర్య. ఆఖరికి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. అతనంతటా అతను వెళ్తే ఏం చేయగలం? ఎక్కడున్నాడని వెతుకుతాం? మిస్సింగ్ పర్సన్ కింద కేసు రాయండి. వీలైనంత వరకు ప్రయత్నిస్తామన్నారు. గత వారంలోగా విదేశాలకు వెళ్ళిన వారి పేర్లు పరిశీలించారు. అందులో ప్రకాశం పేరు లేదు. మారు పేర్లతో వెళ్ళాడా? వెళ్తే ఏ పేరు మీద వెళ్ళుంటాడు? అసలు ఇంతకీ ఇలా ఇంట్లో చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? పెద్దన్నగారి ఇంట్లో ఉన్న తల్లికి కబురెళ్ళి ఆవిడ వచ్చింది. శారద రాగాలు ఆరంభించింది. ఎవరు ఏం చేయలేరన్నది అందరికీ అర్థమైపోయింది. ఇదంతా జరిగిన 8వ రోజుకి ప్రకాశం నుండి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ముచ్చటగా 3 వాక్యాలు. తన కోసం వెతకొద్దని, తను ఏ దేశం, ఎక్కడికి వెళ్తున్నది ఎవరికి చెప్పదలుచుకోలేదని, ఇక తను తిరిగి రాకపోవచ్చని, భార్య పిల్లలకి ఆ ఇల్లు మాత్రమే తాను ఇవ్వగలిగిందని, ఇకపై వారి బాధ్యత తనది కాదని రాసేశాడు. ఎక్కడి నుంచి రాశాడో చిరునామా లేదు. బహుశా వెళ్లే ముందు రాసి పాడేసి ఉండవచ్చు అని ఊహించుకున్నారు అందరూ. శారద ఉత్తరం చూసి గొల్లుమంది. ఇదేమి విడ్డూరం? కట్టుకున్న పెళ్ళాం పిల్లల్ని నట్టేట్లో వదిలేసి మీ కర్మ అంటూ తన దారిని తను చూసుకుంటాడా? పెళ్ళాడి 10 ఏళ్ళు కాపురం చేసి ఇప్పుడు బాధ్యత నాది కాదు అంటాడా? తమ్ముడు ఎగిరాడు. తల్లి అల్లుడిని శాపనార్థాలు పెట్టింది. ఇదేం బొమ్మల పెళ్ళా? ఊరుకుంటాం అనుకున్నాడా? తమ్ముడు ఆవేశంగా అరిచినా ఎవరేం చెప్పగలరు? ఎక్కడికి వెళ్ళాడో, ఈ ప్రపంచంలో ఏం దేశంలో ఎలా ఉన్నాడో ఏం తెలియకుండా ఏం వెతుకుతారు? ఏమని బుద్ధి చెప్తారు? ఇంకెవరితోనో మరిగినట్లున్నాడు. మళ్ళీ రానని చెప్తున్నాడంటే ఇంకెవరితోనో పెళ్ళాడు వెళ్ళుంటాడు. లేకపోతే దొంగచాటుగా వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? ఇక్కడుంటే భార్య ఉండగా ఇంకో పెళ్లి నేరం అని చెప్పా పెట్టకుండా మారుపేరు పెట్టుకుని ఎవరితోనో పెళ్ళంగా చూపించి తీసుకుపోయి ఉంటాడు. దూరపు వరుస పెద్ద తండ్రి అన్నాడు ఉభయంగా అందరితో కలిసి. ఏడాది నుంచి ఆయన నాతో సరిగా లేరమ్మా. ఆయన విసుగులు, కోపాలు, కసరడాలు, తిట్టడాలు రోజు రోజుకి ఎక్కువైపోయినాయి. ఏమిటో అనుకున్నాను. ఆయన ఎవరితో సంబంధం పెట్టుకున్నారని ఊహించలేకపోయాను. ఈ ఏడాదిలో నా ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదు. ముందు నుండి నేనంటే ఆయనకి గిట్టదు. పల్లెటూరు మొద్దునని, చదువులేందానని ఆయనకి లోకువ. ఇప్పుడు ఇంకా కాస్త ఎక్కువైందనుకున్నాను కానీ ఇలా నట్టేట ముంచుతారు అనుకోలేదు అంటూ శారద కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ అంది. ఇప్పుడు ఆమెకి దుఃఖం స్థానం అవమానం, కసి చోటు చేసుకున్నాయి. ఆ దగా మోసం సహించలేక ఉక్రోషం పెళ్ళుబుకుతోంది. ఈయన గారు నా అందం పెళ్లి చూపులు అప్పుడు చూడలేదు కాబోలు. నాకే డిగ్రీలు లేవని
మెట్రిక్ ఫెయిల్ అయ్యానని. అప్పుడు తెలియదు కాబోలు. మాటకు ముందు అందరు ఆడవాళ్ళు చూడు చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ భర్తకి సాయపడతారు అని చిన్నబుచ్చడం, హేళన చేయడం, మెట్రిక్ పరీక్షలకి కట్టి తగలడు అని ఎత్తి పొడుపులు. ఓసారి కోపం వచ్చి పెళ్లికి ముందు చూసి వచ్చి చేసుకున్నారు. నచ్చకపోతే ఎవరు చేసుకోమన్నారని తిరగబడ్డానని చేయి కూడా చేసుకున్నారు నా మీద. ఇదంతా ఇప్పుడా చెప్పడం? నీతో తిన్నగా లేడనే అమ్మతో అయినా చెప్పావా? తమ్ముడు ఎగిరాడు. చెబితే ఏం చేసేవారేమిట్రా? సర్దుకోవాలమ్మా, మంచిగా మొగుడిని మార్చుకోవాలమ్మా అంటూ నీతులు చెప్పేవారు. అమ్మే మీ ఇంట్లో పడి ఉంది. నన్ను పిల్లల్ని మీరేమన్నా ఆదుకునేవారా? 2 పిల్లల తల్లి నీ కాపురం వదులుకొని ఎక్కడికి పోతానని అన్నీ సహించి పడున్నాను. నాతో గతిలేక ఉక్రోషంగా అంది. అంతా మౌనం వహించారు. ఆ మాట నిజమే. తండ్రి లేడు. తల్లి అన్నదమ్ములిద్దరి దగ్గర ఉంటుంది. శారదను ఎవరు ఆదుకుంటారు? శారద పిల్లల గతి ఏమిటన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఉండడానికి ఇల్లంటూ ఉంది గుడ్డులో మెల్లగా. కానీ వీళ్ళు ఎలా బతకాలి? ఉద్యోగం చేసుకునే బతికే చదువు లేదు. అన్నదమ్ములు ఎన్నాళ్ళు ఆదుకోగలరు? ఊళ్ళో ఉన్న నేరానికి బాధ్యత తన నెత్తిన ఎక్కడ పడుతుందో అని అన్నట్టు అన్నయ్యని పిలిచి మాట్లాడు. మళ్ళీ వస్తా అంటూ జేబులోంచి 500 తీసి తల్లి చేతిలో పెట్టి జారుకున్నాడు తమ్ముడు. అన్నయ్యతో మాట్లాడి మళ్ళీ వస్తానే అంటూ తల్లి తాను 400 కూతురు చేతిలో పెట్టింది. చేతిలో 900 రూపాయలతో 2 చిన్నపిల్లలతో ఒంటరిగా నడి సముద్రంలో తుఫాన్లో చిక్కుకున్న నావలో నిలబడింది ఆనాడు శారద. ఎదురింటి ఫ్లాట్లో ఉన్న సునంద కనుక ఆనాడు తనకి ఆ సలహా ఇచ్చి ఉండకపోతే తన గతి ఏమయ్యేది అని రోజుకొకసారన్నా అనుకుంటూ ఉండేది శారద. ఈనాటికి కూడా 4 ఏళ్లు గడిచినా సునంద, శారద ఎదురెదురుగా ఉండే ఇళ్లలో ఉండడంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. సునంద చదువుకుంది. బ్యాంకు ఉద్యోగస్తురాలని శారదకి గౌరవం. శారద అమాయకత్వం, ఆప్యాయంగా తనకు అన్నిట్లో సాయపడే ఆమె మనస్తత్వం సునందకు అభిమానం. శారదంటే ఆమె ఆఫీస్కి వెళ్తే పని మనిషి, పాల్వాడు, చాకలి ఎవరొచ్చినా తాళం తీసి పని చూసేది శారద. పిల్లలు స్కూల్ నుంచి రాగానే తాళం తీసి వాళ్ళ చేత బట్టలు మార్పించి సునంద పెట్టిన పాలు, టిఫిన్లు తినిపించేది. అలా ఒకరికొకరు అవసరాల్లో సాయపడే స్నేహమే తనని గట్టెక్కించింది అనుకుని సునందకి ఈరోజు మనసులో దండం పెట్టుకుంటుంది. దేవుడికి దండం పెట్టుకున్నట్టు దండం పెట్టుకుంటుంది శారద. అంతా వెళ్ళాక వచ్చిన సునందని పట్టుకుని బోరుని ఏడ్చింది శారద. చదువు లేదు, డబ్బు లేదు, ఎలా బతకాలి? ఈ పిల్లల్ని ఏం చేయాలి? ఎలా పెంచాలి అని బెంబేలు పడి ఏడుస్తున్న శారదను ఓదార్చి ధైర్యం చెప్పింది సునంద. శారద, బతకడానికి చదివే అక్కర్లేదమ్మా. చదువులో ఆఫీసులో చేసేదే ఉద్యోగం కాదు. జీవనోపాధికి 1,00,000 మార్గాలున్నాయి. నీకు వచ్చిందేంటో చేయొచ్చు. నాకేమొచ్చు? వంట తప్ప అయోమయంగా నిస్పృహగా అంది శారద. కరెక్ట్, అదే చెయ్యి. చదువు లేదని ఇప్పుడు వగిస్తే ఏం లాభం? నీకొచ్చింది నీ చేతిలో విద్య, వంట. అదే చెయ్యి. వంటలక్క పనా? వంట చెయ్యాలా? ఎవరింట్లోనో ఇంత బతికి అవమానంగా అంది శారద. నువ్వు ఎవరింటికి వెళ్ళి చేయక్కర్లేదు. నీవు వండుకునేది మరో నలుగురికి వండుకునేది సరిపోయేలా వండు. ఒంటరిగా ముసలి వయసులో పిల్లలకు దూరంగా ఉండి ఆరోగ్యం సరిగ్గా లేని 2 దంపతులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. వారు పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళరు. డబ్బుండి వంట మనుషులను పెట్టుకున్నా ఎవరూ సరిగా చేయక ఇల్లు మేనేజ్ చేసుకోలేని ఆ ముసలి దంపతులకి నీవు 2 పూట్ల వండి పంపించాలి. వాళ్ళకి మడి ఆచారం. బయట భోజనం తినరు. తిన్నా ఈ వయసులో పడదు. అందుచేత 2 పూట్ల మామూలుగా పప్పు, కూర, పులుసు, పచ్చడి వంటి నీవు ఇంట్లో చేసి వారికి క్యారియర్లో పెట్టి పంపితే చెరి 1500 వచ్చేటట్లు మాట్లాడాను. చూడు శారద, మీ ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడని విన్న దగ్గర నుండి నీవెలా బతకాలన్న ఆలోచనే నన్ను నిలవనీయలేదు. ఆఖరికి నాకు తట్టిన ఆలోచన ఇది. నీ సమస్య, వారి సమస్య తీరుతుంది. నెలకు 3,000 వెంటనే వస్తుంది. నీవు రుచిగా శుచిగా తెలిసి ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉండే అమ్మాయిలు, బ్యాచిలర్ అబ్బాయిలు ఇలాంటి ముసలివారు ఎందరో ముందుకు వస్తారు. ఏ పని అయినా నిజాయితీగా చేస్తే ఆత్మగౌరవంతో బతకచ్చు. ఏ పనిని ఆత్మన్యూన్యతగా అనుకోవద్దు. జీవనోపాధి కోసం నీవు పని చేస్తే నీకు వచ్చిన అవమానం ఏమీ లేదు ఇందులో అంటూ ప్రోత్సహించి ధైర్యం చెప్పి ఇంటి ముందు ఇచ్చట ఇంటి భోజనం సప్లై చేయబడును అన్న బోర్డు పెట్టించింది. తమ ఇంటి పురోహితుని కొడుకు చదువబ్బగా తిరుగుతుంటే బ్యాంకులో పనిపించమని ఎప్పటినుంచో పొర్లుతూ ఉంటే ఆయన ఒప్పించి క్యారియర్లు సప్లై చేయడానికి పెట్టింది. 2వ నెలలోనే 4 ఉద్యోగం చేసే అమ్మాయిలు, 3 ఉద్యోగం చేసుకునే బ్యాచిలర్సు, 4 స్టూడెంట్సు, ఇంకో 2 ముసలి దంపతులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే శారదా భోజన్ సప్లైస్ మాట విని వచ్చారు. ఉక్కిరిబిక్కిరి చేసేటన్ని ఆర్డర్లు 2 నెలల్లోనే వచ్చాయి. ఇంటి భోజనం రోజు
మార్పుతో రుచిగా వండి క్యారియర్లో పెట్టి ఇంటికి పంపడంతో శారద భోజనం అందరికీ వరం అయింది. 2 నెలల్లో ఖర్చులు పోను 10,000 మిగిలేసరికి శారద నమ్మలేకపోయింది. బతకడం ఇంత సులువని ఎన్నడూ ఊహించని శారద ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. తన మీద తనకు నమ్మకం, వ్యక్తిత్వం ఆపాదించిన సునంద మేలు మర్చిపోలేనని చెప్పింది. 25-30 క్యారియర్లు పంపవలసి రావడంతో ఒక్కతే చేసుకోలేక తన కింద ఓ బేదమ్మాయిని సాయానికి పెట్టుకుంది. శారద, ఈనాటికి క్వాలిటీ, శుచి, శుభ్రత నువ్వు ఎప్పటికీ మెయింటైన్ చేయగలిగితే నీ బిజినెస్ నిలబడుతుంది. మర్చిపోకు. 4 డబ్బులు రాగానే పనివాళ్ళ మీద వదిలేస్తే వచ్చిన పేరు పోవడానికి నిమిషం పట్టదన్నదే గుర్తుంచుకోవాలని చెప్పేది సునంద. నెలకు కొత్త ప్రపోజల్తో వచ్చేది సునంద. 4 నెలలు గడిచేసరికి టిఫిన్ సెక్షన్ ఓపెన్ చేయించింది. ఇంట్లో చోటు చాలడం లేదని కింద గ్యారేజీ అద్దెకు తీయించి వంట పని అక్కడికి మార్పించింది. కొన్ని ఆఫీసులకు మధ్యాహ్నం లంచ్ టైంలో టిఫిన్లు, ఇడ్లీ, వడ, ఉప్మా లాంటివి సప్లై చేసే ఓ కాంట్రాక్టర్కి శారద సరుకు సప్లై చేస్తే డిస్ట్రిబ్యూషన్ అతను చూసుకుంటాడు. వాళ్ళు ఇచ్చిన హాట్ క్యారియర్లో రెడీ చేసి పెడితే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళేటట్లుగా రేట్లు మాట్లాడి కుదిర్చింది సునంద. దానివల్ల ఎస్టాబ్లిష్మెంట్ అక్కర్లేకుండానే కాంట్రాక్టర్కి లాభం డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాల్సిన ప్రాబ్లం శారదకి ఉండదు. 50 క్యారియర్లు టిఫిన్ సెక్షన్ ఓపెన్ అయ్యాక ఓ వంటవాడు, ఓ హెల్పరు, ఓ మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది. శారద సంగతి తెలిసి చిన్న చిన్న ఫంక్షన్లు, పుట్టినరోజులు, బారసాలలు, చిన్న చిన్న ఎంగేజ్మెంట్లు 25-30 మందే. వండితే మేమే వచ్చి తీసుకెళ్తాం అని ఆ చుట్టుపక్కల వారంతా బలవంతం పెట్టడంతో చిన్న చిన్న వంటలు టేకప్ చేయడం మొదలుపెట్టింది శారద. సంపాదన పెరిగింది. గిరాకీ పెరగడంతో చోటు, పాత్రలు ఉన్నవి సరిపోక అవి చాలకపోవడంతో పక్క ఫ్లాట్ కూడా ఖాళీగా ఉంటే బ్యాంక్ లోన్కి తాను పూచి ఉండి ఇంటి మీద అప్పు తీసి ఆ ఫ్లాట్ కొనిపించి పెద్ద పెద్ద స్టవ్లు, గిన్నెలు, వంటకు సరిపడవన్నీ బ్యాంక్ లోన్ మీద కొనేలా చేసింది సునంద. ఎస్టాబ్లిష్మెంట్ పెద్దదయ్యి శారద క్యాటరర్స్ అండ్ సప్లయర్స్ అన్న క్యాటరింగ్ సంస్థ ఆవిర్భవించింది. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి కూడా ఆర్డర్ తీసుకోవడం మొదలుపెట్టింది శారద. 4 ఏళ్లు తిరిగేసరికి 200 మంది పని వాళ్లతో ఊపిరి సలపని ఆర్డర్లతో శారద క్యాటరింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అయింది శారద. ఆ ఊళ్ళో పేరున్న సంస్థల్లో అది ఒక కుటుంబం అయింది. సునంద ప్రోద్బలంతో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో చేరి 6 నెలల్లో చకచకా ఇంగ్లీష్ మాట్లాడే స్థాయికి ఎదిగింది. ఈనాడు పెద్ద పెద్ద ఆఫీసులకి, కంపెనీలకి, కాన్ఫరెన్సులకి లంచ్, బ్రేక్ఫాస్టు, డిన్నరు సప్లై చేస్తోంది శారద. ముందు రూమ్ కంప్యూటరు, రిసెప్షను, క్లర్కు, అకౌంటెంట్లతో ఆఫీసుగా వెలిసిపోయింది. నిలదొక్కుంది. అన్నీ స్వయంగా చూసుకుంటూ సునంద చెప్పిన క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రాబడిని లక్షల్లో పెంచుకుంది శారద. కూతురు వంట పనులు మొదలెట్టిందని తెలియగానే నీకు సాయంగా ఉంటానే అంటూ తల్లి దగ్గరికి చేరిపోయింది. ఇల్లు, పిల్లల్ని ఆమెకు అప్పగించి శారద నిశ్చింతగా తన పని తాను చూసుకునేది. శారద బిజినెస్ పెరిగేసరికి తమ్ముడు, నీ సప్లై వ్యవహారాలు నేను చూస్తాను అంటూ అతను వచ్చాడు. నీకు నమ్మకంగా ఎవరైనా కావాలిగా అంటూ. బిజినెస్లో బంధువుల ప్రమేయం వద్దనుకున్న జీతం ఇచ్చి పెట్టుకోమని సునంద సలహా ఇచ్చింది. పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్లా ఆఫీస్ రూమ్లో కూర్చుని చకచకా స్టాఫ్కి ఆర్డర్లు ఇస్తూ, కాగితాలు, లెక్కలు చూస్తూ, చెక్కుల మీద సంతకాలు పెట్టే శారదను చూస్తే తాను నాటిన మొక్క తన కళ్ళ ముందే పుష్పించి ఫలించిన ఆనందం సునందది. ఇంత చేసిన సునందకి నేనేం చేసి నీకు కృతజ్ఞతలు చెప్పను అంటుంది రోజుకోసారన్నా శారద. వండుకోనక్కర్లేకుండా రోజు టిఫిను, భోజనాలు రకరకాలుగా తినిపిస్తున్నావు. ఇంతకంటే నాలాంటి వాళ్ళకి గొప్ప సాయం ఉంటుంది అంటూ నవ్వుతూ సునంద. శారద ఓనాడు సునంద హడావుడిగా పరిగెత్తుకు వచ్చింది. శారద, మీ ఆయన జాడ తెలిసిందే, మస్కట్లో ఉన్నాడంట. మొన్న మా ఆడబడుచుకు షాపింగ్ కాంప్లెక్స్లో కనబడ్డట. వెంట ఎవరితో ఉందట. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది అనింది సునంద ఆయాసపడుతూ. సునంద ఆడపడుచు భర్త 2-3 సార్లు వచ్చినప్పుడు శారదతో పరిచయం చేశారు. ప్రకాశ్రావుని చూశారట. వాళ్ళు గత ఏడాది మస్కట్లో ఉద్యోగం వచ్చి వెళ్ళారు. అప్పుడు ఇంక మన తడాకా చూపిద్దాం, ఎక్కడ ఉద్యోగం చేస్తుందో వాకప్ చేసి చెప్పమన్నాను. మనం ఎలాగూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాంగా, మనిషి పలానా చోట ఉన్నాడని చెప్పి భార్యాబిడ్డలను వదిలి వేరే ఆడదాంతో ఉన్నాడని బైగామీ చట్టం కింద ప్రొసీడ్ అవుదాం. ఇక్కడ మన ఇండియన్ ఎంబసీలో కంప్లైంట్ ఇద్దాం. అతను పనిచేసే కంపెనీకి కూడా కంప్లైంట్ ఇద్దాం. కంప్లైంట్ ఇద్దాం. వెంటనే ఉద్యోగం ఓడబీకి డిపార్ట్ చేసి పంపించేస్తారు. అప్పుడు రోగం కుదురుతుంది. భార్యని ఇంత మోసం చేసిన వాడిని మనం వదలకూడదు ఉద్రేకంగా అంది సునంద. అన్నంత పని కూడా చేసేసింది సునంద. లాయర్ల సలహాతో, పోలీసుల జోక్యం, ఇండియన్ ఎంబసీ సహకారంతో అతను ఉద్యోగం ఓడబీకించి దేశం నుండి పంపేటట్లు చేసి ప్రకాశ్రావు అంతం చూశారు సునంద, శారద.
ప్రకాశ్రావును ఇండియా రప్పించి బైగామి చట్టం కింద కోర్టులో కేసు వేయించింది సునంద. దురదృష్టవశాత్తు శారద అమాయకంగా తెలివి తక్కువతనంతో ప్రకాశ్రావు చెప్పిన చోట కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టింది. అప్పుడు ఫ్లాటు నీ పేరు మారుస్తున్నాను, రిజిస్ట్రేషన్ చేయించాలంటూ సంతకాలు పెట్టించాడు. ఎంత మోసం! మొగుడు కదా అని ఆ కాగితాలు సరిగ్గా చూడకుండా స్టాంప్ పేపర్ని చూసి సంతకాలు పెట్టాను. ఇంత దగా చేస్తాడని ఎలా అనుకుంటాను? శారద వెలువెల్లాడింది. తాను రెండో పెళ్లి చేసుకోవడానికి శారదకి అభ్యంతరం లేదని, దానికి ప్రతిగా ఇల్లు ఆమెకి చెందేలాగా రాస్తున్నానని ఉన్న స్టాంప్ పేపర్లు కోర్టు ప్రొడ్యూస్ చేయడంతో పాటు శారద లాయర్ ఎంత వాదించినా కేసు నిలవలేదు. స్కౌండ్రల్! ఎంత తెలివిగా నాటకం ఆడి నన్ను మోసం చేశాడు. చదువులేని దాన్నని నా తెలివి తక్కువతనాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. సర్లే చావని, ఇప్పుడు వాడెవరితో ఉంటే నాకేం? ఉద్యోగం ఊడింది, పరువు పోయింది, బజార్ని పడ్డాడు. మనకి అది చాలు, ఆ శాస్తి చాలు వాడికి, కసిగా అనుకుంది శారద. ఓ వారం తర్వాత శారద ఆఫీస్ కాగితాలు చూసుకుంటుంటే ప్రకాశ్రావు వచ్చాడు. శారద, జరిగింది ఏదో జరిగింది, అంతా మర్చిపోదాం. ఎంతైనా నీ భర్తని, నీ పిల్లల తండ్రిని. నిజమే, నీకు అన్యాయం చేశాను. ఏదో మొదలుపడి నిన్ను పిల్లల్ని వదిలి వెళ్ళిపోయాను. కానీ తప్పు చేసిన భావం ఒక్కరోజు నన్ను సంతోషంగా బతకనీయలేదు. నీకు పిల్లలకి దూరమై వెనక్కి రాలేక, నీకు మొహం చూపించలేక ఉండిపోయాను. మనం భార్యాభర్తలం, ఈ బంధం తెంపుకుంటే పోయేది కాదని అర్థమైంది. సిగ్గు లజ్జ లేకుండా రావడమే కాక తనని ఇంకా నమ్మించాలని తాపత్రయపడుతున్న ప్రకాశ్రావు వంక చూసి తాపీగా రాస్తున్న పెన్నును పక్కన పెట్టి చాలా శాంతంగా నవ్విందో శారద. చూడు మిస్టర్ ప్రకాశ్రావు, భర్త అన్న పదానికి అర్థం తెలుసా? భార్య పిల్లల్ని పోషిస్తూ సంసార భారం వహించేవాడు అని అర్థం. పెళ్ళి, భర్త అన్న పదాలకి అర్థం తెలిసి ఉంటే ఆ పదం ఇంకా వాడి ఉండేవాడివి కాదు. భరించేవాడు భర్త, మరి భరించిన వాడిని ఏమంటారో నాకు తెలియదు. రోడ్డున వెళ్ళేవాడికి నీకు ఇప్పుడు ఏం తేడా లేదు. నా దృష్టిలో నా సంబంధం అంతే. ఇప్పుడు అంత బాధ్యతారహితంగా దొంగచాటుగా కట్టుకున్న భార్య, చిన్నపిల్లలు ఎలా బతుకుతారన్న ఆలోచన లేకుండా వదిలి వెళ్ళిన నాడే నువ్వు నాకు చచ్చిన వాడితో సమమయ్యావు. ఇప్పుడు ఈ ఇంటిని, సంసారాన్ని భరిస్తున్న నేనే ఈ ఇంటికి భర్తని, భార్యని కూడా, అన్నీని. ఇప్పుడైనా నీవు నా సంపాదన చూసి వచ్చావన్నది అర్థం కానంత వెర్రిదాన్ని కాదు. చూడు, పూర్వం గాంధారి అనే మహాపతివ్రత భర్త చూడలేనివి తను చూడరాదని కళ్ళకి గంతలు కట్టుకుందంట. ఈనాడు మేము గంతలు కట్టుకోకుండానే ఇంత కళ్ళుండి మీరేం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలని మేము ఆశిస్తే అది అత్యాసే. మేము గుడ్డివాళ్లమై మీరేం చేస్తున్నా చూడనట్లు పడుండి మహాపతివ్రతల లిస్టులోకి వెళ్ళాలన్న కోరిక మాకైతే లేదు. పతివ్రతలమన్న బిరుదులు అంతకంటే అక్కర్లేదు. మీరు పడేసే తిండి మా అంతటా మేము సంపాదించుకోగలం అన్నది నా కథ నిరూపించింది. బతకడానికి మాకు చాలానే తోవలున్నాయి. ఆ పాటి దానికోసం నేను గాంధారిని కాదలుచుకోలేదు. నౌ యూ కెన్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మళ్ళీ ఈ ఛాయలకు వచ్చే ప్రయత్నం చేయొద్దు, ఎప్పుడూ కూడా. శారద చాలా శాంతంగా గుమ్మం వైపు చేయి చూపిస్తూ అనింది. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? ఎలా ఉంది? నచ్చిందంటే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథని డాబూర్ కామేశ్వరి గారు రచించినారండి. వారిది ఈ కథ. మధ్యలో నా నవ్వులు వినిపించాయి. పక్కన మా అబ్బాయి చేసిన చాలా అల్లరికి నేను ఎంత ఆపుకుందామని ఆగకుండా నవ్వు వచ్చేసింది. మన్నించండి ఇబ్బంది కలిగి ఉంటే కనుకను. నన్ను ఆదరిస్తారని మరింతగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.